మనము డబ్బులను వడ్డీకి ఇవ్వవచ్చా? సహాయం అనేది అడగకుండా గాని అడిగి గాని చేస్తాము, కానీ వడ్డీ అనేది వ్యాపారంగా చూడొచ్చు. చాలా మంది ఈ ప్రశ్నలను కామెంట్ సెక్షన్ లో అడిగారు. డబ్బులను మనము ఇతరులకు అప్పుగా ఇస్తాము. ఆ అప్పు డబ్బులు అతడు తిరిగి ఇచ్చేటప్పుడు దానితో పాటుగా కొంత సొమ్మును కలిపి లెక్క కట్టి వడ్డీగా ఇస్తారు. ఇంకా వాయిదాల పద్ధతిలో కూడా డబ్బులను చెల్లిస్తారు. దీనినే వడ్డీ అని అంటాము. నిజంగా క్రైస్తవులు వడ్డీకి అప్పుగా ఇవ్వవచ్చా? బైబిల్ ఏం చెబుతుందో మనము చూద్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనంలో, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్మప్పిచ్చిన ఎడ్ల వడ్డీకిచ్చేవాని వలె వాని ఎడ్ల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఇంకా లేవియకాండం 25వ అధ్యాయం 36వ వచనంలోను మరియు 37వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 19వ వచనాలలో సహోదరులైన వారికి అప్పు ఇవ్వవచ్చు గాని వడ్డీకి ఇయ్యకూడదు, అలా వడ్డీకిచ్చి తన సహోదరుని బాధించకూడదు అని మాటలు చూస్తాము. ఈ లేఖనాలు సహోదరులకు అప్పు ఇవ్వవచ్చు గాని ఆ అప్పు ద్వారా వడ్డీని వసూలు చేయకూడదు అని తెలియజేస్తూ ఉన్నాయి. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలనని రాయబడింది. మరి సహోదరులు కాని వారి గురించి మనము చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 20వ వచనం, అన్యునికైతే వడ్డీకి బదులుగా ఇవ్వవచ్చును గాని నీ సహోదరునికి నీవు వడ్డీకి ఇవ్వకూడదని మనము ఈ రెండు కేటగిరీకి చెందిన వారి ఎడల జరిగించాల్సినవి మనము చూస్తాము. ఈ వడ్డీ వలన ఏమి జరుగుతుందో మనము చూద్దాము. ఈ వడ్డీ వలన మనము సహోదరుని బాధిస్తున్నాం. అతని శ్రమను, అతని కష్టాన్ని మనము దోచుకుంటున్నాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, వడ్డీకి అప్పిచ్చేవాడు హేయక్రియలు చేయుచున్నాడు, అట్టివాడు మరణమునకు పాత్రుడు. 17వ వచనంలో కూడా వస్తే, లాభము కొరకు అప్పియ్యకూడదనే మాటను మనం చూస్తాము. అంటే వడ్డీకి ఆశించి మనము అప్పులను ఇవ్వకూడదన్న సంగతి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక అదే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో కూడా, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగువానిని బాధించి నీవు బలవంతంగా అతన్ని దోచుకొనుచున్నావు కదా, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్న మాటను చూస్తాము. ఈ సందర్భాల్లో కూడా మన సహోదరులైన వానికి వడ్డీకి ఇవ్వకూడదని, అన్యునికి వడ్డీకి ఇవ్వవచ్చునని చూస్తాము. ఇదంతా పాత నిబంధన ప్రకారం. అయితే రాను రాను అదే పాత నిబంధన వడ్డీని వ్యతిరేకించింది. అన్యుడు కూడా కొత్త నిబంధన ప్రకారం మనకు సహోదరుడే. ఎందుకంటే యూదుడైనను గ్రీసు దేశస్థుడైనను ఎవరైనను క్రీస్తు యేసునందు ఒక్కరే. ఇక క్రొత్త నిబంధనలో సొంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అని మనుషుని మనము చూస్తాము. ఇతడు ట్యాక్స్ కలెక్టర్. ఇతడు క్రీస్తు వారి మాటలకు ఇన్స్పైర్ అయి, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి నేను 4 రెట్లు తిరిగి మరలా చెల్లిస్తానని అనగానే, అయితే యేసుక్రీస్తు వారు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటారు. ఇలా అన్యులైన వారి అంతలా రియలైజ్ అవుతూ ఉంటే చాలా మంది పాస్టర్స్ ఇప్పటికీ కూడా వడ్డీ వ్యాపారం చేసేవారు ఉన్నారు. వీరు విశ్వాసులకు అప్పులివ్వరు. ఎందుకంటే వారు తిరిగి ఇవ్వరేమో, అడిగితే సంఘం నుండి పోతారేమో అనేటువంటి భయము. ఇక కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడండి. దేవుని గుడారములో నీవు అతిథిగా ఉండాలనుకునేవాడు అన్యునికైనా సరే సహోదరునికైనా సరే తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తాము. ఇక సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో కూడా వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తిని పెంచుకోకూడదనే మాటను కూడా చూస్తాము. అలా పెంచుకుంటే బీదలను కనికరించి వారికి ఈ ఆస్తి పోతుందని వాక్యం చెబుతుంది. ఫైనల్ గా వడ్డీ సొమ్ము మీ దగ్గర ఉండదన్నమాట. ఇక యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం ప్రకారం కూడా వడ్డీకి అప్పియ్యని వాడు నిర్దోషి అని రాయబడింది. అంటే నీవు ఒకవేళ వడ్డీ కోసమే నువ్వు అప్పిచ్చావనుకోండి, నువ్వు దోషి అని బైబిల్ చెబుతుంది. చాలా మంది వడ్డీ వ్యాపారం చేస్తూ దానిలో లాభము దశంభాగాలు ఇస్తే చాలనుకునే బోధకులు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వారిని ఖండించరు కూడా. ఇక మన సొమ్మును ఎవరికైనా వ్యాపారం చేసుకొనుటకు ఇవ్వవచ్చు. అలా వ్యాపారం ద్వారా వచ్చే లాభంలో కొంత మనము కూడా తీసుకోవచ్చు. కానీ అది దుర్వ్యాపారం కాకూడదు. తక్కువ వడ్డీ తీసుకోవచ్చా అనే ప్రశ్న కూడా రావచ్చు. అంటే అసలు వడ్డీయే పాపమైతే ఇక న్యాయం అనే పదం ఎక్కడుంటుంది? చేతనైతే నీ పొరుగువానికి అప్పివ్వు, సహాయం చేయి, కానీ వడ్డీ తీసుకోకు. మరికొందరైతే స్నేహితుడికి సహాయం చేద్దామని అప్పిద్దామని మధ్యలో ఉండి స్నేహితుడు కట్టక తిరిగి అది తన నెత్తిన వేసుకునే వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసం కూడా బైబిల్లో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. తన పొరుగువాని చేసిన అప్పును తన నెత్తి మీద వేసుకుని కుటుంబ కలహాలతో విడిపోయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కనుక అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైనా ఆపదలో ఉంటే అడగకుండానే మీ చేతనైనంత మట్టుకు సహాయం చేయండి, తిరిగి ఆశించకండి. అలా మేలు పొందిన వారు మీరు కూడా మీకు సహాయం చేసినటువంటి వారిని మీరు మరిచిపోవద్దు. మీకు కలిమి కలిగినప్పుడు వారి సహాయమును తిరిగి చెల్లించేవారిగా ఉండాలి. ఇది వడ్డీ గురించి.
మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.